దగ్గర ప్రతిష్టాపన ఉంటుంది. ఆడ కాకుండా వేరే 200 గజాలు ఇవన్నీకి ఏమైందిరా పోయి 12 ఎకరాల. మరి అదే ఓవైసీ సకలం చెరువుల కబ్జా చేసిన ఫాతిమా కాలేజ్కి వేరే దగ్గర ఇవ్వండి. మరి ఇవాళ చెరువు మొత్తం 70% పోయింది కదా, మరి ఆడెందుకు ఇస్తా అంటలేరు? గుడికి 200 గజాలు ఇవన్నీకి చస్తుర్రు, ఆడ ఒక 10-20 ఎకరాలలో వాళ్ళు స్థలం ఇచ్చినారు. మరి దీన్ని బట్టే మీకు అర్థమవుతుంది కదా ముస్లింలు ఎట్లున్నారు, హిందువులను ఎట్లా చూస్తారు. ఇలా కాంగ్రెస్కి ఓటేసిన హిందువులకు సిగ్గు పడాలి, ఇలా సిగ్గు ఉండాలి. ఇక సిగ్గు లేకుండా ఫెరోజ్ ఖాన్ లాంటి నాయకులు వచ్చి చెప్తారు మా అమ్మవారు సెక్యులరు, అమ్మవారికి ఏది ఉన్నా మేము ఉంటామని. ఏడున్నావే ఫెరోజ్ ఖాన్? కనబడతలేడు, ఇక ఇప్పటివరకు కనబడలే. నేను ఫోన్ కూడా చేయడం జరిగింది. మరి నువ్వు సెక్యులర్ అన్నావు కదా, ఏ దానికైనా ఉంటా అన్నావు కదా, మరి ఏడున్నావు? నీ ప్రభుత్వమే ఉంది కదా. ఎమ్మెల్యేలు ఏడికి వేరు, హిందూ ఎమ్మెల్యేలు ఏడికి వేరు, హిందూ మంత్రులు ఏడికి వేరు? 200 గజాలు ఇవ్వలేరా? దునియా కబ్జాలు పెడుతురు. ఇలా దునియా పర్మిషన్లు ఇచ్చిర్రు FTL పరిధిలో బిల్డింగ్లకి, ప్రైవేటు బిల్డర్స్కి అడ్డగోళ్ళు పర్మిషన్. ఇలా 200 గజాలు వచ్చే వరకు నొప్పిలేస్తుంది. ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు ఎవరు దీనిపై స్పందిస్తలేరు? ఎవరు కూడా అంటే దేవాదాయ శాఖ మంత్రి ఉన్న కొండా సురేఖ గారు కావచ్చు, ఎవరు దీనిపై ఎందుకు స్పందిస్తలేరంటే ఏం చెప్తారు? మీకు చెప్తున్నా కదా, హిందువులు అంటే చులకన, దేవుళ్ళు అంటే చులకన, హిందూ మనోభావాలు అంటే చులకన. ఇవాళ ఒక రోడ్డుపై ఉన్న మస్జిద్ని ఇట్లా తొలగేయగలుగుతారా? దర్గాలను తొలగేయగలుగుతారా? ఉన్నాయి, మరి ఏదన్నా తీయగలుగుతారా? అంత దమ్ముందా మీకు? హిందువులపై ఎందుకు పడుతుర్రు? డెఫినెట్ గా ఇది ముందు ముందు చాలా పెద్ద ఒక పోరాటం జరగబోతుంది, ఒక ఉద్యమం లెక్కలేస్తుంది. ఈ దెబ్బ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్తున్నా కదా, మోకరిల్లిపిస్తారు హిందువులంతా కూడా. సో మరి ఇన్ని నిర్బంధాలు ఉన్నాయి, మరి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారా? మరి ఎట్లా మరి ఆగిపోతారు ఇక్కడే? ఇప్పుడు డెఫినెట్ గా వెళ్ళే ప్రయత్నం చేస్తాం, కానీ ఇక చట్టాన్ని కూడా గౌరవించాలి. ఇవాళ ఆపుతారన్నా, ఇప్పుడు ఇవాళ ఆపుతారు, అనౌన్స్ చేసిరు కాబట్టి ఆపిర్రు. రేపు అనౌన్స్ చేయకుండా వేల సంఖ్యలో వెళ్తాం, అప్పుడేం ఆపుతారు చూద్దాం. లాఠీ చార్జీలు చేస్తారా, ఫైరింగ్ చేస్తారా చూద్దాం. మరి సో ఆ గుడిని సాధించే వరకు ఈ పోరాటం 101% అక్కడే ఆ గుడి కావాలి మాకు. ఎన్ని గజాలు కాదు, ఇంతకుముందు ఎంత ఉందో చిన్న దేవాలయం అంతే స్థలంలో మాకు ఇవ్వండి, అక్కడే ఇవ్వాలి. కంపల్సరీ ఈ పోరాటం ఆగదు. ఇది ఇక్కడ పరిస్థితి. సో ఈ పోరాటం అయితే ఇప్పటికీ ఆపేదైతే లేదు. సో హిందూ గుళ్ళపై దాడులు చేస్తూ ఉన్నారు, దీన్ని అసలే సహించం, హిందువులకు న్యాయం చేసేంత వరకు ఈ పోరాటం ఆగదంటూ కూడా చీకోటి ప్రవీణ్ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ వీరాతో నవీన్, యోయో టీవీ, హైదరాబాద్.